శ్రీహరి ప్రత్యక్షమై ఏమీ ఎరగనట్టు అడుగుతూ ఉంటాడు ఆయన. ఏమీ మీరందరూ తపస్సు చేసి నా గురించి ఇంత ప్రార్థన చేశారని అడిగాడు. వాళ్ళన్నారు, ఆ వృషాసురుని యొక్క ఆగడములను మేము భరించలేకపోతున్నాం. మేము ఏదో పుణ్యకర్మలు ఆచరిస్తే మేము తపస్సు చేసుకుంటే దాన్ని భంగం చేస్తాడు. రూక్షకర్మల వలన సంతోషాన్ని పొందుతున్నాడు. ఇదిగో ఈ వృషాసురుని యొక్క ఆగడములను మేము భరించలేకపోతున్నాం, అందుకు తపస్సు చేశాం. ఆయన అన్నాడు, నేను తప్పకుండా అతనిని సంహరిస్తాను. భగవంతుడికి సంహరించడం అనేటటువంటిది పెద్ద విద్య కాదు, పెద్ద విశేషం కాదు. అవతల వాడిలో ఉన్న ప్రాణరూపంలో ఉన్న పరమాత్మ నిష్క్రమిస్తే చాలు, అవతల శివముగా ఉన్న శరీరం శవంగా పడిపోతుంది. కానీ భగవంతుని యొక్క కారుణ్యానికి అనుగ్రహానికి హద్దు ఉండదు. కొంతవరకు ఉపేక్షిస్తాడు, కొంతవరకు అవతలవాడి ఆగడములను భరిస్తాడు. పిల్లవాడిని తల్లి భరించినట్టు తండ్రి భరించినట్లు భరిస్తాడు. ఎప్పుడో అప్పుడు మార్పు చెందకపోతాడా అని చూస్తాడు. ఎంతకీ మార్పు చెందకపోతే ఆ శరీరమును ఉపయోగించుకొని ఇక పాపకర్మలు తప్ప వేరొకటి చెయ్యడం లేదు, వీడి వలన వీడి జీవుడికి సమాజమునకు కూడా ప్రమాదము తప్ప వేరొకటి లేదని భావించినప్పుడు ఇక ఇతను ఈ శరీరంలో ఉండి సాధించుకునేది ఏముందని విడిపించేస్తాడు. అందుకే సంహార ప్రక్రియ కూడా కారుణ్యంతో చేసేదే తప్ప ఆయన క్రౌర్యంతో చెయ్యడు. అందుకే పరమాత్మ దేవతలని ప్రశ్న చేశాడు, ఏ కారణం చేత మీరు బాధపడుతున్నారని అడిగాడు. అవతల వారి యందు దోషం లేకుండా భగవంతుడు కూడా సంహారం చెయ్యడు. ఆ వృషాసురుని యొక్క క్రూర కర్మలను వివరించారు ఋషులు. వివరిస్తే తప్పకుండా సంహారం చేస్తాను అన్నాడు. ప్రతిజ్ఞ చేశాడు కనుక ఈ వృషాసురుడు అధోముఖ సాలగ్రామాన్ని అర్చన చేసేటటువంటి సమయంలో సాకార రూపుడై ప్రత్యక్షమయ్యాడు. అంతటా నిండి ఉంటాడు పరమాత్మ. ఒక రూపాన్ని పొంది ఈ మాంసచిక్షువ చేత చూడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది భూమి మీదకొస్తే అవతారము అంటారు. కిందకి దిగి వచ్చాడు, చూశాడు. ఎంత అదృష్టవంతుడు వృషాసురుడు! ఎంతో తపస్సులు చేస్తే తప్ప దక్కనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం, ఎంతో తపస్సు చేస్తే తప్ప ఆయన కాలికి ఉన్నటువంటి చిటికిని వేలి గోటి కాంతిని దర్శనం చెయ్యడం సాధ్యం కాదు. భాగవతంలో అక్రూరుడు అంటాడు, శూరులు తొల్లి ఏ విధుని శోభిత పాద నఖప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమకిదే కంసుని పోలు సఖుండు కలుగునే అంటాడు. భగవంతుని యొక్క కాలి చిటికిన వేలి గోటికి ఉన్నటువంటి కాంతిని దర్శించినంత మాత్రం చేత జన్మ జన్మాంతరములుగా తరువుకొస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అటువంటి శ్రీమన్నారాయణ దర్శనాన్ని పాదముల నుండి శిరస్సు వరకు చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందాడు. రాక్షసుడయ్యుండి కూడా ఇంత భగవద్దర్శనం చేసిన కన్నుల ముందు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కనపడుతున్నా ఆయనలో ఉన్నటువంటి తమోగుణం రజోగుణం విరిగిపోలేదు. మనిషి తనంత తానుగా సంస్కారం కోసం ప్రయత్నించకపోతే, తనంత తానుగా సత్వగుణావలంబకుడు కాకపోతే, ప్రయత్నం చెయ్యకపోతే చిట్ట చివరికి భగవంతుడే వచ్చి ఎదురుగుండా నిలబడ్డా కూడా అర్ధరహితమైనటువంటి కోరికలు మాత్రమే కోరుతారు. ఆయనకప్పుడు కూడా ఏం గుర్తొచ్చింది అంటే, నాకు తగిన జోడు దొరికాడు, ఈయన దశావతారాలు స్వీకరించాడు అని చెప్తారు. దశావతారాలలో పెద్ద పెద్ద రాక్షసుల్ని సంహరించారు అని చెప్తారు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ వరిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని ప్రధానమైన అవతారములుగా పరిగణింపబడినటువంటి దశావతారములను స్వీకరించి ఎందరో రాక్షసుల్ని సంహరించి ఈ భూమి మీద ధర్మాన్ని నిలబెట్టాడు. కాబట్టి ఈయన చాలా బలవంతుడు. యుద్ధం చేస్తే ఇలాంటి వాడితో యుద్ధం చెయ్యాలనుకున్నాడు. ఇంకా అంతకన్నా రజోగుణం, అంతకన్నా తమోగుణం ఎక్కడుంటాయి? ఈశ్వర, నా బుద్ధి యందు ధర్మం తప్పకుండా నేను పాటించగలిగిన శక్తిని నాకు కటాక్షించమని అడిగి ఉంటే ఏ విదురుడై ఉండేవాడు, ఏ విభీషణుడై ఉండేవాడు. కానీ ఆయన ప్రారంభం ఆయనేమని అడిగాడంటే, కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ నచ స్వర్గం నచ మోక్షం
పారమేస్త్య పదం హరేహి అన్నాడు. విచిత్రం ఏమిటంటే భగవంతుడు కనపడగానే ఆనందంతో తనకు కావలసినది అడుగుతారు, కానీ ఈయన తనకి ఏమి అక్కర్లేదో ముందు చెప్తారు.